మనది చాలా గ్రేట్ సివిలైజేషన్ అండి. 800 సంవత్సరాలు ఇస్లామిక్ దౌర్జన్యాలను, అత్యాచారాలను తట్టుకొని తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ లూటీ చేసినా కూడా, అంటే రెండిటి దౌర్జన్యాలను ఇటు ఫైనాన్షియల్గా లూటీ చేసిండ్రు, అటు ఫిజికల్ ఎమోషనల్ టార్చర్లను కూడా తట్టుకొని కూడా మనం ఇంకా హిందూ సమాజం ఇట్లా ఉంది అంటే ఇది ఋషుల పరంపర అనమాట. అందుకే మనది ప్రతి ఋషిది గోత్రనామం ఉంటుంది మనకు. సో మనం వి ఓ టు దిస్ ల్యాండ్, వి ఓ టు దిస్ సివిలైజేషన్, మనకు బాధ్యత ఉండదు. ఆ బాధ్యతను మనం గుర్తించినప్పుడు ఆ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు మునులు మనకు మార్గదర్శనం ఇస్తారు. నా గెస్ ఏంటిదంటే ఐ వాజ్ ఎ ప్రౌడ్ హిందూ. నరేంద్ర మోదీ గారు యోయో లైఫ్ స్టైల్ నుంచి, అంటే వీక్ డేస్ మొత్తం కార్పొరేట్ గా ఉండి వీకెండ్ పబ్, వీకెండ్ పార్టీస్ లో ఉంటున్న లైఫ్ ని మౌల్డ్ చేసిన నాకు ఒక గురువు లాగా అనిపిస్తారు. ఎట్లా మౌల్డ్ చేసిందంటే ఏ విధంగా అంటున్నారు? మేము ఇద్దరం ఆడపిల్లలం. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఇద్దరు డిసైడ్ అయ్యాను అనమాట, ఒక అమ్మాయి డాక్టర్, ఇంకొక అమ్మాయి ఇంజనీర్ అని. సో నేను ఇంజనీరింగ్ చేసి అమెరికా పంపించేసిండ్రు, మా చెల్లెలు ఇక్కడ డాక్టర్ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తుంది. నేను అక్కడ ఉండి నా లైఫ్ని నేను డాలర్ డ్రీమ్స్ని తీసుకుంటున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నరేంద్ర మోదీ గారు రాకముందు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిన యుఎస్లో మన్మోహన్ సింగ్ గారు యుఎస్ వచ్చినప్పుడు బిఫోర్ 2014 ఒబామా వెనక హీ యూస్ టు లైక్ వెనక వెళ్తుండే అనమాట. ఒక వెనక ఎట్లా వెళ్తారు ఫాలోవర్ లాగా, ఒబామా లీడ్ చేస్తుంటే ఫాలోవర్ గా మన్మోహన్ సింగ్ వెళ్తున్నప్పుడు యాజ్ అన్ ఇండియన్ నాకు అబ్బాయి ఇంకా ఈ దేశంలో ఉండడం అవసరమా, మా చెల్లెని కూడా ఇక్కడికి పిలిపించేసుకుంటే అమెరికాకి, మేము ఇద్దరమే అమ్మాయిలం కదా, సో మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే సెటిల్ అవుతాం అనుకున్నాం. 2014 నరేంద్ర మోదీ వచ్చినప్పుడు యూటర్న్ టోటలీ. అసలు మేమున్నది బే ఏరియా అంటారు, అంటే శానోజేకి ఒక రిక్రియేషన్ సెంటర్కి నరేంద్ర మోదీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు యుఎస్లో ట్రాఫిక్ జామ్ ఉండదు. అట్లాంటిది ఆయన వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము యుఎస్లో ఎస్పెషలీ బే ఏరియాలో శానోజేలో మేము సైకిల్లో మీద వెళ్ళినాం అనమాట. సైకిల్ మీద ముందట కార్టర్లో బాబుని కూర్చోబెట్టుకొని సైకిల్ దొక్కుంటూ వెళ్ళి అటెండ్ అయినాం. అంటే కార్లో వెళ్ళలేము, ట్రాఫిక్ ఉందని. అంత హ్యూజ్ ట్రాఫిక్ అయింది. అసలు యుఎస్ లో హ్యూజ్ ట్రాఫిక్ బ్లాకే అవ్వదు. అంటే మోదీ వచ్చిండ్రని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చిండ్రు. అంత పెద్ద గ్యాదరింగ్ అయింది, ఎన్ఆర్ఐస్ గ్యాదరింగ్. ఆ గ్యాదరింగ్ లో నరేంద్ర మోదీ అన్నారు, ఇక్కడ మేము ఇంజనీరింగ్ చదివినప్పుడు ఫ్రీ సీట్ గా నేను 8,000 పెట్టి చదివిన అనుకోండి, సిస్టమ్ ఒక 30,000-40,000 ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి స్టూడెంట్ మీద. అట్లా నేను ఒక 2 lakhs సిస్టమ్ మీద బర్డెన్ పెట్టి చదువుకొని నా సేవలు నేను ఎక్కడ అందిస్తున్నా, అమెరికాలో. అయితే ఏమైతుంది, బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా దాన్ని. అయితే మోదీ దాన్ని ఏమన్నారంటే బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్. మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మీ బ్రెయిన్ ని, భరతమాతకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు వచ్చి పని చేస్తారా అనగానే అందరూ అక్కడ ఎస్ అని అన్నారు. అప్పుడు ఆ మాటకు అర్థం తెలియలేదు కానీ ఎస్ అన్నా నేను కూడా. వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట అన్నాడు, బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటిది, అసలు భరతమాతకి నేను ఏం చేయాలి, ఫస్ట్ టైం భారత్ మాతకి చేయనప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ. ఏంటిది అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మన మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, మన చరిత్ర ఏంది, మన పూర్వీకులు ఎట్లా వాటిని తట్టుకున్నారు, ఎట్లా తట్టుకొని ఈ సంస్కృతిని కాపాడింది, ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది, మన ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నామా లేదా, మనం నిర్వర్తించకుండా ఉన్నప్పుడు ఒక పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఒకటి ఉండాలి, మనం ఆ పర్పస్ ని మీట్ అవుతున్నామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని ఐ థాట్ లైక్ భారతదేశంలో ఒక పూట రొట్టె తినగలిగి ఉన్నా కూడా చాలు, ఈ అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ వెండిపల్లెంలో పంచపక్ష పరమాణాలు తిన్నా భారతదేశంలో ఒక రొట్టె తిని ఉన్నా కూడా అంతకంటే గొప్పది లేదు. అసలు ఫస్ట్ బై ఒక హిందూగా పుట్టడం అదృష్టం, అందులో భారతదేశంలో పుట్టడం ఇంకా అదృష్టం అని ఐ రియలైజ్డ్. బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే, బీజేపీ చూస్ చేసుకోవడం అంటూ జరగలేదండి, ఇట్ హ్యాపెండ్. మా ఫాదర్ కరసేవకి వెళ్ళారు, కాకపోతే ఇంట్లో ఆ కల్చర్ ఉన్నది, హిందుత్వ గురించి వెళ్ళి మన ధర్మం గురించి వెళ్ళి ఈ వీ హ్యావ్ ఎ గురువు కల్చర్ ఇంట్లో ఉన్నది అనమాట. అంటే నాన్నగారి నుంచే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణము ఉండడం వలన దేశభక్తి అనేది తొందరగా వచ్చేసింది. అలా మోదీజీ ఆయన బిహేవియర్, ఆయన యుఎస్ వచ్చినప్పుడు ఆయన ముందు లీడ్ చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ప్రైడ్గా అనిపించింది, అరే నేను ఇంత గొప్ప కల్చర్ నుంచి, ఇంత గొప్ప దేశం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిందా,
నేను వెళ్ళిపోవాలి, ఈడు ఉండొద్దు. బ్రెయిన్ డ్రైన్ కి ఇంకొక ఇన్సిడెంట్ కూడా చాలా లిఫ్ట్ అయిందండి. ఎయిర్ లిఫ్ట్ అని బ్రెయిన్ డ్రైన్ కి సంబంధించి ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూసిన నేను నా లైఫ్ లో. ఎయిర్ లిఫ్ట్ అని ఒక మూవీ వచ్చిందండి, అది రియల్ లైఫ్ హిస్టరీ అనమాట. ఏదన్నా రెండు దేశాల మధ్యలో ఏదైనా గొడవ అయినప్పుడు, మొన్న ఉక్రెయిన్ నుంచి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చిండ్రు కదా స్టూడెంట్స్ ని, అట్లనే ఏదైనా దేశంలో గొడవ అయితే అక్కడ ఉన్న మన దేశ పౌరులను మన దేశం లిఫ్ట్ చేస్తుంది అనమాట. అంటే తీసుకొస్తుంది వితౌట్ ఎనీ పాస్పోర్ట్ వీసా అవన్నీ పక్కన పెట్టేసి, ఆడ మన సిటిజన్స్ అందరుగా ప్రూవ్ చేసుకుంటే చూపిస్తే చాలు, వాళ్ళను మనము ప్లేన్ లో తీసుకొచ్చేసి మన దేశంలో తీసుకొస్తాం. ఇదే పరిస్థితి అమెరికాకు కెనడాకి, అమెరికా గానీ మెక్సికోకి గానీ ఏదైనా వార్ అయినప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తా కదా. అంటే అక్కడ బాగున్నప్పుడు ఆడ ఉంటా, అక్కడ ఏమైనా బాగాలేదు అంటే అక్కడి నుంచి నేను నా దేశం వచ్చేస్తా. అంటే మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. ఇది ఒక అవకాశవాదం లాగా అనిపించింది. సో ఇవన్నీ మరి నా పర్సనల్ ఒపీనియన్స్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఆలోచించాలని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అట్లా అనిపించింది. కాబట్టి నేను నా దేశంకి నేను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి తప్ప ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళాలి అనే దానికంటే కూడా నేను ఏమేమి ఇవ్వగలను అని ఆలోచించి గ్రీన్ కార్డు, మా ఇల్లు, మంచి జాబ్, దట్టు ఇన్ కాలిఫోర్నియా, అవన్నీ తీసుకొని వదిలేసి వచ్చేసిన. ధర్మం కోసం గ్రీన్ కార్డు లేదంటే అక్కడ స్థిరాస్తులు అన్ని కూడా అంటే నేను వచ్చేటప్పుడు ఇంత ప్లానింగ్ చేసుకొని రాలేదు. బట్ నేను ఒక నెగటివ్ అవకాశవాదంగా జీవిస్తున్నాను అనిపించింది నాకు. వచ్చిన తర్వాత వస్తుంటే క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు మనం నైట్ వెళ్తుంటే మన కార్కి ఉన్న హెడ్ లైట్ మనకు మార్గదర్శనం ఇస్తుంటది కదా, పోతుంటే డైరెక్షన్ పాత్ చూపించినట్టు. వచ్చిన తర్వాత నేను ఏవైతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయో, మన ధర్మాన్ని కౌంటర్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ క్రిస్టియన్ మిషనరీస్, వీటిని చూసిన నేను. వీటి మీద నాకు ఎక్కువ ఉండింది, ఇస్లాం మీద అంత నాలెడ్జ్ లేదు. కానీ ఎప్పుడన్నా అనిపించిందా మ్యామ్, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడినా కూడా భారతదేశం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటాం. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న చాలా మేధావులు లేదంటే ఇంటలెక్చువల్ సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, వాళ్ళంతా మన భారతీయులు. వాళ్ళంతా కనుక మన భారతదేశంలో మీ లెక్క బ్యాక్ టు కంట్రీ లేదా బ్యాక్ టు హోమ్ వస్తే భారతదేశం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి మీ లెక్క ఇతర సిటిజన్స్ ఎందుకు ఆలోచిస్తలేరు అని అంటే, మన ఇండియన్స్ అక్కడ ఉండి ఇట్లా ఆలోచిస్తలేరా? అవసరం లేదు, అక్కడ ఉండి కూడా మన దేశం గురించి ఆలోచించవచ్చు. మనది ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ, ఫారెన్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేస్తాయి హ్యూమానిటీని. అంటే ముస్లిమ్స్ ఎట్లా డివైడ్ చేస్తారంటే హ్యూమానిటీని మోమిన్స్, అంటే ఎవరైతే ఇస్లాం ని ఫాలో అవుతారో వాళ్ళని మోమిన్స్ అంటారు, నాన్ ముస్లిమ్స్ ని కాఫిర్స్ అంటారు. క్రిస్టియానిటీ కూడా బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అంటారు. అంటే క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు బిలీవర్స్ అవుతారు, మన లాంటి వాళ్ళు క్రిస్టియానిటీని నమ్మని వాళ్ళం మనం నాన్ బిలీవర్స్ అవుతాం. బట్ దెన్ హిందుత్వం ఎప్పుడు అట్లా చెప్పదు, వసుదైక కుటుంబకం. ఇప్పుడు మనం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని మనం డివైడ్ చేయం, మనది యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, మనం పనిచేయాల్సింది భరతమాత కోసం కాదు, ఈ ధర్మం కోసం పనిచేయాలి. అందుకే చూడండి, ఆర్ఎస్ఎస్ ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు, అమెరికాలో ఉంది, అక్కడ హిందూ స్వయం సేవక్ సంఘ్ అంటాం. అంటే ఈ హిందూ ధర్మాన్ని, వాట్ ఈజ్ హిందూ ధర్మ? యూనివర్సల్ థియరీ. యూనివర్సల్ థియరీ ఇస్లాంలో ఉండదు, క్రిస్టియానిటీలో ఉండదు, ఓన్లీ హిందుత్వంలో ఉంటది. ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి మీరు కేక్ కట్ చేసిన అనుకోండి ఫర్ క్రిస్మస్, నేను తింటా, ఇస్తే తీసుకుంటా. బట్ ఒక క్రిస్టియన్ మనం ఇస్తే తీసుకో. అప్పుడు మన నెక్స్ట్ రియాక్షన్ ఎట్లా ఉండాలి? నువ్వు తీసుకోవు కాబట్టి నేను తీసుకోవట్లేదు. ఇనీషియల్ గా మనది అట్లా ఉండదు. కొంతమంది హిందువులు కూడా దర్గాలకు వెళ్తారు, వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే పోతారు. కానీ ముస్లిమ్స్ మన గుళ్ళల్లోకి వచ్చి స్టే చేయమని అంటే 5 minutes కూడా నిలబడరు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీ అమ్మకి ఇష్టదైవం వేరే ఉండొచ్చు, మీ నాన్నగారికి ఇష్టదైవం వేరే ఉండొచ్చు, మీకు ఇష్టదైవం వేరే ఉండొచ్చు. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కుటుంబంలోనే ఫామ్ అవుతుంది ఒక హిందూ పిల్లాడికి ఎవరికైనా కూడా. దాని నుంచి మనం ఏమనుకుంటాం, ఆహా జీసస్ క్రైస్ట్ కూడా ఒక మార్గం, దేవుడే, అల్లా కూడా ఒక మార్గం. అది యాక్చువల్లీ ట్రూత్, మనం అట్లా అనుకుంటాం. కానీ ఎదుటివాడు అట్లా అనుకోనప్పుడు నీ రియాక్షన్ కూడా వాడికి తగ్గట్టు ఉండాలి. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మనం కూడా అట్లా ఆలోచించాలంటున్నా. అట్లా ఆలోచించడం కాదు, వాళ్ళు ఎట్లనన్నా ఆలోచించని, మన ధర్మం మనకేం చెప్తుందో అట్లే ఆలోచించాలి. కానీ రియాక్షన్ ఎట్లా ఉండాలి అంటే మీ యాక్షన్ కి బట్టి నా రియాక్షన్ ఉండాలి. మీరు చెంప మీద కొడితే ఇంకో చెంప ఎందుకు చూపించాలా? చెయ్యి నరికేద్దాం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కొడతావు? చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. నువ్వు చెంప మీద కొడితే నీ చెంప నేను కొట్టను,
ఎందుకంటే నేను నిన్ను కొట్టాలి అని నా ధర్మం నేర్పియలే. కానీ నువ్వు నా ధర్మంలో ఉన్న టాలరెన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నువ్వు నా చెంప మీద కొడితే నేను నీ చెయ్యి విరగొడతా. నెక్స్ట్ టైం నన్ను కొట్టడం కాదు, ఇంకెవరిని కొట్టడానికి కూడా నీకు ఆ చెయ్యలేవద్దు. అంటే మీరు ఏంటి ఈ దేశంలో మన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటున్నారా? ఇట్లా మన ధర్మంలో డివిజనే లేదు కదా. ముస్లిం క్రిస్టియన్ ముస్లిం అనేదే లేదు. మనది అంతా కూడా వసుదైక కుటుంబం, ఈశ్వర సర్వభూతానం. ఇప్పుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళిండ్రు, ఒక గ్లాసు, ఒక బకెట్, ఒక డ్రమ్ము, ఒక కప్పు, అన్నిట్లలో సముద్రం నీళ్లు పోసింది అనుకోండి. అట్లా ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క వాటర్ ఉన్నంత మాత్రాన వేరేలా ఉంటుందా? అన్నిటి వాటర్ క్వాలిటీ ఒకటే కదా. టెస్ట్ చేస్తేనైతే అన్ని ఒకేలా ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా కూడా ఆ పరమాత్మ అంశం మనము అనేది మన సంస్కృతి నేర్పిస్తుంది. కానీ మీరు ఇట్లా యూనివర్సల్ గా చెప్తున్నారు కదా, మీ మతం ఉంది కదా, అల్లాని నమ్ముకోండి, జీసస్ ని నమ్ముకోండి అని చెప్తే ఓకే. కానీ అల్లాని నమ్ముకున్న వెంటనే రాముడు సాతానని, రామాలయాలన్నిటిని కూల్చేయాలని, అసలు రామాయణమే జరగలేదు ఇట్లా అన్నా అనుకో, దానికి రియాక్షన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఖురాన్ లో దేవుడు ఒక్కడే అని చెప్తుంది, బైబిల్లో కూడా ఒక్కడే దేవుడు అని చెప్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందువులకు వేలాది దేవుళ్ళు, లక్షలాది దేవుళ్ళు ఎందుకు ఉన్నట్టు అనేది ఒకటి చెప్తారు వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తాం మనం? ఇందాక చెప్పినా కదండి, సముద్రంలో ఉన్న వాటర్ ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ క్వాలిటీస్ ఎట్లయితే సేమ్ ఉంటాయో రియలైజ్ అవ్వాలన్నమాట. ఆ గ్లాస్ లో ఉన్న వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ నేను ఒకటే అని రియలైజ్ అవ్వడమే అదే హిందుత్వం. అంటే నా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను రియలైజ్ అయినప్పుడు, ఇది థియరిటికల్ గా చెప్పడం మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్ గా మనం రియలైజ్ అయినామంటే మనం ఋషులు మునులం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాలి మన డివైన్నెస్ ని. అది ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉంటది, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఎప్పుడన్నా విన్నారా మేడం? ఆ ట్యాగ్ తెలిసే ఉంటది మీకు. మరి నిన్న మొన్న మీరు ఒక సోషల్ మీడియాలో చూసినాం, ముస్లిం అనేవాడు వాళ్ళు మనకు అన్న కాదు, అసలు వాళ్ళ చెల్లెలకి అన్నలు కాదు, మనకి ఎట్లా అవుతారు వాళ్ళు, ఒక రకంగా మనకు బామ్మర్దులు అవుతారు అని అన్నారు. అట్లా రాజా సింగ్ అన్నారు అన్నట్టు అదే మీనింగ్ వస్తుంది. కాబట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ట్యాగ్ లైన్ ని కాస్త తీసేసి మీరు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆ సందర్భం ఏంటి అని అంటే, అసలు అది మొత్తం వీడియో ఏంటిదంటే, వాడు వాళ్ళ చెల్లెకే అన్నగానప్పుడు మనం అన్న అంటే వాడు మనకు అన్న అవుతాడా? ఇది స్టేట్మెంట్. ఇస్లాం ప్రకారంగా మీరు కజిన్ సిస్టర్స్ ని పెళ్లి చేసుకోవచ్చు, అది ఎవ్రీ ముస్లిం యాక్సెప్ట్ చేస్తాడు. మీరు ఆ వీడియో చూపించండి ఎవరైనా ముస్లిం కి, ఇందులో రాంగ్ ఉందా అంటే ఎవరు కూడా రాంగ్ అని అన్నారు. ఎందుకంటే మన సంస్కృతిలో, మన కల్చర్ లో, మన ట్రెడిషన్ లో అన్న భార్య తల్లితో సమానం, వదిన. తమ్ముడి భార్య కూతురుతో సమానం. అంటే మరదలు అని చెప్పేసి భార్య చెల్లెను మరదలు అనుకోవచ్చు, కానీ తమ్ముడి భార్య మరదలు కాదు, కూతురుతో సమానం అవుతుంది. అదే పెళ్ళం చెల్లె ఉందనుకోండి, ఆమె మరదలు అంటే సాలి ఆది గర్వాలి అని కూడా అంటాం కదా, అది ఆమె సాలి అవుతుంది. తమ్ముడి భార్య సాలి అవ్వదు, కూతురుతో సమానం అవుతుంది. ఇది మన సంస్కృతి. వాళ్ళ దానిలో చూడండి, అన్న చచ్చిపోతే అన్న భార్యని పెళ్లి చేసుకుంటారు, తమ్ముడు చచ్చిపోయినా తమ్ముడు భార్యని చేసుకుంటారు. చేసుకున్నాడు కాదు, జస్ట్ ఇన్ కేసు ఒక 4 అన్నదమ్ములు ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, తమ్ముడో అన్ననో ఏదైనా యాక్సిడెంటో ఏదైనా చనిపోయిన అనుకోండి, ఆ అమ్మాయి పిల్లల్ని పట్టుకొని తల్లిగారి ఇంటికి రాదు, ఆ ఇంట్లోనే మరిదినో బావనో పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. ఇది నేను చెప్పింది రాంగ్ అని మీరు ఎక్కడన్నా, ఈ రోజుకి ఆ రకమైన సంస్కృతులు ఉన్నాయా వాళ్ళ దాంట్లో? అంటే చాలా వరకు మీకు చెల్లెలుందా? మీకు చెల్లెలుందా? రాఖీ కట్టించుకుంటారా? ఎందుకు కట్టించుకుంటున్నారు? అది ఎప్పటిదో కదా, పాతది కదా, ఇప్పటికి కూడా ఎందుకు రాఖీ కట్టించుకుంటున్నారు అంటే అది మన సంస్కృతి, అది వాళ్ళ సంస్కృతి. ఇప్పటికి కూడా అట్లే ఉన్నారా అంటే అది సంస్కృతి, అదేం అనాగరికం అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లే. ఎందుకు మరి పర్టికులర్ గా ముస్లింలనే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మౌనిక గారు అని అంటే? ఇక్కడ టార్గెట్ ఏముంది, వాళ్ళ కల్చర్ అట్లుంది అని చెప్పిన, మీరు అఫెండింగ్ గా ఫీల్ అవుతున్నారు. మీరు అరే ఇది రాంగ్ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లే, వాళ్ళకి అది న్యాచురల్ కామన్. ఉన్నదే చెప్పింది కదా, ఉన్నదే చెప్పిన. అందుకే నన్ను ఎవరు కూడా ఇంతవరకు నన్ను ఎవరు ముస్లిమ్స్ టార్గెట్ ఎందుకు చేయలే, ఎందుకంటే వాళ్ళు కరెక్టే చెప్తుంది కదా అనుకుంటున్నారు. అవును మేము ఇదే ఫాలో అవుతాం, వాళ్ళు అసలు దాన్ని అఫెన్స్ గానే ఫీల్ గారు. మనోళ్ళంతా అయ్యో రామా వామ్మో ఇట్లన్నది అట్లా ఇట్లా అనుకుంటారు. నేను వాళ్ళని ఏమన్నా అక్కడ వాళ్ళ దాంట్లో ఇది కామన్, ఇది వాళ్ళ ట్రెడిషన్, ఇది వాళ్ళ కల్చర్.
తెలుసుకోకుండా వాళ్ళని వేరేలాగా అర్థం చేసుకొని మూర్ఖత్వంలో ఉన్నది ఎవరంటే మనం. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయి ఉంది, ఒక ముస్లిం అబ్బాయితో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి రాఖీ కడు. నీ రాఖీ నీ దృష్టిలో అన్నతో సమానం మీ ఇంట్లో, వాళ్ళ దృష్టిలో చెల్లి అనేదే లేదు కదా. ఏ ఆడవాళ్ళైనా కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు తప్ప, అంటే ఒక తల్లి పాలు దాగిన పిల్లలు తప్ప ఏ ఆడవాళ్ళనైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది వాళ్ళ ట్రెడిషన్, అది ఆ ఫారెన్ కల్చర్, ఆ ఇస్లామిక్ కల్చర్. దాన్ని మీరు రాంగ్ అని ఎందుకు అనుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళ ట్రెడిషన్. ఇప్పుడు ముస్లిం బుర్కా వేసుకున్నది ఒక అమ్మాయి, మీరు రాంగ్ అనుకుంటారా? వాళ్ళ ట్రెడిషన్ అంతే. ఇది కూడా అంతే. ఏ అమ్మాయినైనా వాళ్ళ అన్న, అందుకే వాళ్ళు భయ్యా కబ్ సయ్యా బన్ గయా పతా హీ నహీ చలా. సయ్యా అంటే భర్త, భయ్యా అంటే అన్న. అన్న ఎప్పుడు భర్త అయిందో తెలియదు, అంటే చిన్నప్పటి నుంచి భయ్యా భయ్యా అనుకుంటే ఆడుకుంటారు. పెద్ద అయినాక సయ్యా అవుతాడు, అంటే భర్త అవుతాడు. వాళ్ళకి అది ఓకే, ఇది ఓకే. మీరు దాన్ని అఫెన్సివ్ గా ఫీల్ అవుతున్నారు. సో మీరు అఫెన్సివ్ గా ఫీల్ కాకుండా, అఫెండ్ కాకుండా వాళ్ళ కల్చర్ ఏంది అని తెలుసుకోండి. కానీ ఎవరైనా బీజేపీలో ఒక కార్యకర్తగా ఉన్న ఒక మనిషి కావచ్చు, లేదంటే ఒక నాయకులు ఎవరేం వ్యాఖ్యలు చేసినా మత కల్లోలాలు ప్రేరేపించేలాగా మాట్లాడతారు అనేది ఒక వాదన ఉంది ఎవరి మీద, మీలాంటి వ్యక్తుల మీద. సో దానికి ఏం చెప్తారు అని అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లేరు అని నేను అంటాను. అది వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, వాళ్ళ కజిన్ని చిన్నమ్మ బిడ్డల్ని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ అది ఓకే. దాన్ని ఉన్మాదంగా చూడడం ఎందుకు? దాని నుంచి మత విద్వేషాలనే మాట ఎందుకు? వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ ట్రెడిషన్ అది అని తెలుసుకోండి అంతే. తెలుసుకోవడంలో తప్పలేదు కదా, అంతే. ఇది కూడా అంతే. అంటే వాళ్ళ కల్చర్ని మనం బోధించడం కంటే మన కల్చర్ని మనం చెప్పుకుంటే బాగుంటుంది కదా. మన హిందువులకు మనలో ఉన్న వేదాలు, లేదంటే చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవి చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇతర మతాల గురించి మనకు ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తే, మొన్న పహల్గాంలో రోప్ నుంచి కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోప్ నుంచి పంపించే వ్యక్తి ఏమని అన్నాడు అండి, గుర్తుందా? చూడు, మీకు అనడానికి కూడా వస్తలేదు. వాళ్ళు అట్లా అనుకుంటే వెళ్ళేసి వాళ్ళు ఇప్పుడు ఓపెన్ గా ముస్లిమా హిందువా ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని అవుట్ రైడ్ గా షూట్ చేస్తుంటే నీకు యాక్సెప్ట్ చేసే దమ్ము లేకుండా ఉన్నది. నీకు పురాణాలు చెప్తే ఏమొస్తుంది, వేదాలు చెప్తే ఏమొస్తుంది, భగవద్గీత చెప్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ గా కదా నీకు ఆపోజిట్ గా నడుస్తున్న కాన్స్పిరసీ నన్ను అర్థం చేసుకో కదా. తర్వాత పురాణాలు, వేదాలు అవన్నీ చాలా దూర్కి బాత్. నజ్దీక్ లో ఏమున్నది అంటే అల్లా అక్బర్ అనుకుంటూ పహల్గాంలో అటాక్ చేసి హిందువా ముస్లిమా అని ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకొని అటాక్ చేసి వాళ్ళు బ్లేటెంట్ గా ఓపెన్ గా అటాక్ చేస్తుంటే నువ్వు ఆ సత్యాన్ని ఒప్పుకోలేనంత మూర్ఖపు స్థితిలో ఎందుకున్నావు? ఇది నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి అక్కడ డివిజన్ ఉన్నది అంటే వాళ్ళ మతాన్ని ఒకలాగా, వాళ్ళ మతం కాని వాళ్ళని ఇతర మతస్థులను ఒకలాగా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వేం కొత్తగా నేర్చుకోకు, అది తెలుసుకో చాలు. ఇప్పుడు వాళ్ళు హిందువుల్ని ఇట్లా చేస్తున్నారు. మొన్న కోటిలో ఏం జరిగిందండి, మొబైల్ షాప్ లో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళిండు, షాప్ అతను హిందూ, ఎక్స్చేంజ్ దేనికోసం పోయినప్పుడు నీకు అసలు ఈమాన్ లేదు అంటే నీకు నియతే లేదు, ఎందుకంటే నువ్వు హిందువువి, రాళ్ళని రప్పలు పూజించే నీకు నియతే లేదు. పత్తర్ని అంటే విగ్రహాలను ఆరాధించే నీకు నియతే లేదు. నాకు నియత ఉంటది ఎందుకంటే నేను ముస్లిం కాదు, అంటే నియత అనేది కేవలం ముస్లింలకే ఉంటది అని అవుట్ రైట్ గా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అవుట్ రైట్ గా చెప్తున్నారు, దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ లేదన్నట్టే, దాన్ని కూడా అర్థం చేసుకోలేని మూర్ఖపు స్థితిలో ఉన్నావంటే ఏమనాలి? ఎందుకున్నావు ఆ మూర్ఖపు స్థితిలో? భయమా? ధైర్యం లేదా? మరి నువ్వు పుట్టింది ఎట్లాంటి వారసులకు? నీ పూర్వీకులు ఎట్లాంటి వాళ్ళు? సంభాజీ మహారాజుని అర్ధ రాజ్యం ఇస్తా, ఇస్లాంలకు కన్వర్ట్ అయిపో అని అంటే కన్వర్ట్ కాలే, అర్ధ రాజ్యం తీసుకోలే, పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఔరంగజేబు అంటే కూడా ఇవన్నిటిని వద్దని చిత్రవదలను అనుభవించి కూడా మతం మారలేదు. అంత గొప్ప పూర్వీకులు ఉన్న మనం ఎట్లుండాలా? మరి నీకు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అక్కడ అల్లా అక్బర్ అని షూట్ చేసినా లేదా పహల్గాంలా? ఇదేం మనం క్రియేట్ చేసింది కాదు కదా. తెలుసుకునే ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంత దమ్ము లేకుంటుంటున్నాం? ఉప్పు కారం తింటలేమా? ఏం తక్కువైంది? ఏం తక్కువ చేసింది భరతమాత మనకు? ఈ సనాతన ధర్మం నీకు ఏం తక్కువ ఇచ్చింది? నీ బాధ్యత నువ్వు ఎందుకు విస్మరిస్తున్నావు? ఇస్లాం సంబంధించిన వ్యక్తులు ఖురాన్ బోధిస్తేనేమో తప్పులేదు, క్రిస్టియన్స్ బైబిల్ని ప్రతి సండే పాస్టర్లు చెప్పుకుంటేనేమో తప్పులేదు. కానీ మన సంస్కృతులు, మన వేదాలు, లేదంటే మన ధర్మం గురించి మనం మాట్లాడితేనేమో మతోన్మాదులు అని చెప్తారు. సో ఇది ఎక్కడ పద్ధతి? ఇదేం న్యాయం అన్నట్టు?
ఇది ఒక కంటిన్యూస్ బ్రెయిన్ వాషింగ్ జరిగింది హిందూ సమాజం మీద ఒకటి. రెండో విషయం ఏంటంటే కంటిన్యూస్ అత్యాచారాలు జరగడం వల్ల, అంటే ఇప్పుడు భయంకరమైన అత్యాచారాలు చూసాను మన పూర్వీకులు. రజాకర్లు, మేము తెలంగాణదే చెప్తా వినండి, యావత్ భారతదేశంలో పైన నార్త్ సైడ్ జరిగిన అట్రాసిటీస్ కంటే తెలంగాణలో చూడండి, నగ్నంగా బతుకమ్మ ఆడించడం, ఒక మినీ జలియన్ వాలాబాగ్ జరిగింది, మొత్తం నించోబెట్టి షూట్ చేయడం, పిల్లల్ని కూడా అక్కడ రాళ్ళకేసి కొట్టడం, అందరిని చంపి బాయిలో పడేస్తే ఇప్పటికి కూడా బాయిలో నీళ్ళు ఎప్పుడన్నా ఊరినప్పుడు పుర్రెలు కనిపిస్తాయట. అంటే ఏంటిది, అక్కడ ఏం జరుగుతుంది, అన్ని దౌర్జన్యాలను మనం ఫేస్ చేసిన తర్వాత ఒకలాంటి నిరాశ, నిస్పృహ, ఒకలాంటి బానిస మనస్తత్వం అలవాటైపోయింది. అందరికి కాదు, కొందరికి. ఆ అలవాటైపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బయటికి వచ్చి ధైర్యంగా దమ్ముతోని మన గొప్ప చరిత్రను తెలుసుకోలేకపోతున్నారు. ఆ చిన్న కుకూన్లో అలవాటైపోయింది అనమాట లైఫ్. నేను, నా ఇల్లు, నా పిల్లలు, తిన్నామా పన్నమా తెల్లారిందా, రిపీట్, తిన్నామా పన్నమా తెల్లారిందా. అట్లా 2 గాడిదలు పెళ్లిళ్ళు చేసుకొని 2 గాడిదల్ని కంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ 2 గాడిదలను చదివిపించి పెద్ద చేసి 2 గాడిదలకు మళ్ళీ ఇంకో 2 గాడిదలను తెచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ ఇంకో 2 గాడిదలని, అంటే ఇట్లనే మన లైఫ్ కంటిన్యూ అవుతూ పోతుంది. కొందరిది, అందరిది కాదు, సో కాల్డ్ ఇట్లనే మన లైఫ్ కంటిన్యూ అవుతూ పోతుంది తప్ప ఎక్కడ కూడా మన బాధ్యత ఏంది అంటే, గడప దాటిన తర్వాత ధర్మం పట్ల నా బాధ్యత ఏంది, దేశం పట్ల నా బాధ్యత ఏంది, నేను ఏ సంస్కృతికి వారసుని అనే ఆలోచన అసలు రావట్లేదు. ఒక్కసారి ఈ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, నేను ఏ సంస్కృతికి వారసుని అనే ఆలోచన ఒకటి, ఈ దేశం పట్ల నాకేం బాధ్యత ఉంది, ఈ దేశ చరిత్ర ఏంది, నేను ఏ ధర్మానికి వారసుని, ఈ ధర్మానికి నేను తిరిగి ఏమి ఇవ్వాలి, ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం స్టార్ట్ చేసినామంటే నిజమైన హిందువు తయారైతావు. నిజమైన హిందూ డజంట్ మీన్ యూ హేట్ ముస్లిం ఆర్ యూ హేట్ క్రిస్టియన్, బట్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ లెగసీ. మీ పూర్వీకులు దేనికోసం త్యాగం చేసిండ్రు, తన్ మన్ ధన్ అన్ని త్యాగం చేశాను. మతం మారలేదు, మతం మారకుండా హిందూగా ఉన్నారు, ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. అంటే వచ్చే తరాల కోసం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం నువ్వేమి ఇస్తున్నావు తిరిగి, నీ బాధ్యత ఏంది, ఇది తెలుసుకున్న నాడు ఆ హిందూ విల్ బి అ ట్రూ హ్యూమన్ బీయింగ్. అంటే సైంటిఫిక్ గా మన దేశం ఇంత అప్డేట్ అవుతా ఉంది, అప్డేటెడ్ వర్షన్ లో వెళ్తాం. సో ఈ టర్మ్ లో అంటే ఇంత యంగ్ జనరేషన్ లో కూడా ఇంకా మన పూర్వీకులు ఈ సంస్కృతి సాంప్రదాయాలు గ్రామీణ స్థాయిలో లేదంటే మనలాంటి వ్యక్తులలో ఇంకా ఉందంటారా? గ్రామీణ స్థాయిలో అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మన ధర్మాన్ని మనం రక్షించుకునేది అలాంటి పద్ధతులు అలాంటి సంస్కృతులు ఉన్నాయి ఇంకా మన డిఎన్ఏలోనే ఉంది అది. ఓకే, కొద్ది రోజుల దాకా సప్రెస్ అయింది అంతే. నరేంద్ర మోదీ గారు ఫస్ట్ మన్ కీ బాత్ లో ఒక స్టోరీ చెప్తారండి. ఒక సింహం పిల్ల అంట అడవిలో తుఫాన్ వచ్చి తప్పిపోయి జింకలలో కలిసిందట. ఆ జింకలలో కలిసిన సింహం పిల్ల జింకతో పాటుగా సాత్వికంగా తయారైందంట. అంటే గడ్డి తినడం అట్లా తయారైందంట. కొద్ది రోజుల తర్వాత వేరే ఒక సింహం పిల్ల దాన్ని చూసి, ఇది సింహము జింకలతో తిరుగుతుంది, జింకలాగా బిహేవ్ చేస్తుంది, చెంగును ఎగురుతుందట సింహం పిల్ల. సింహం అసలు ఏం చేయాలి, గాండ్రించాలి కదా, గర్జించాలి. అయితే అప్పుడు చెప్తారు, అయ్యో నువ్వు జింక పిల్లవు కాదు, జింక పిల్ల లెక్క బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సింహానివి అని చెప్పేసి నీళ్ళలో దాని ఫేస్ దాన్ని చూపించిన తర్వాత అప్పుడు అది రియలైజ్ అయ్యి ఒకసారి గాండ్రించు అని చెప్పి, అంటే తన గంభీర్యం తన గుర్తు చేసింది. అట్లా ప్రతి హిందూకి తన లోపల ఉన్న గాంభీర్యాన్ని గుర్తు చేస్తే హిందూ సహజంగా సింహం అయిపోతాడు. అండ్ హిందూ ఒకసారి సింహం అయినంత మాత్రాన ఈ గుంట నక్కల్లాగా ఉన్న అబ్దుల్లాలని కానీ జాన్సన్ల కానీ ఇట్లా ఈజీగా వేటాడేస్తారు. సో పెద్ద విషయం కాదు. ఎందుకంటే భరతమాత అంటారు, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని ఒక క్రిస్టియన్ పాస్టర్ అడుగుతాడు. నేను అదే చెప్దాం అనుకున్నా. ఒక అబ్దుల్లా గాడు అంటాడు, భారత్ మాతకి జోసెఫ్ మీడియా వాడిని ఎందుకు మన పేరు తీయకండి, తీసి వానికి ఇప్పుడు మనం హైప్ ఇవ్వడం ఎందుకు, అందుకే నేను క్రిస్టియన్ పాస్టర్ అని. ఎందుకు మేడం ఆయన పేరు చెప్పగానే ఏదో మీలో ఒక వేరే వైబ్రేషన్ వచ్చింది, బాగా అగ్రెసివ్ గా. భరతమాత గురించి అట్లా మాట్లాడిన వాడిని చూస్తే ఇరిటేషన్ రాకపోతే నీ ఇన్కంపెటెన్సీ అనుకోవాలి. రియాక్ట్ అవ్వాలి ఉపేంద్ర. భరతమాతను ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు, నీ ధర్మదేవతను ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, నీ హిందూ ధర్మాన్ని అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి. మీ అమ్మని ఏమన్నా అన్నారు అనుకోండి, ఊరుకుంటారా మీరు? అంటే మీ అమ్మ నీకు ఫిజికల్ గా కనిపిస్తుంది కాబట్టి, అరే నన్ను వాడు వచ్చి ఆ మాట అన్నప్పుడు నువ్వు తిరిగి రియాక్షన్ ఇవ్వవా అని మీ అమ్మ అడుగుతారు కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతావు. భరతమాత వచ్చి అడగట్లేదనా, ధర్మదేవత వచ్చి అడగట్లేదనా రియాక్ట్ అవ్వని?
ఒకసారి కళ్ళు మూసుకొని భరతమాతను గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకొని హిందూ ధర్మదేవతను గుర్తు చేసుకోండి. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే చూడండి. ఇదే భారతమాత కోసం బార్డర్ లో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉంది. మరి అవి ఎందుకు గుర్తురావు మన వాళ్ళకి అనేది ఒక ప్రశ్న. ఎవరికి గుర్తురావు అంటే ఎవరైతే మన హిందువులు అని చెప్పి కొంతమంది ఆయన నాకెందుకులే, ఎక్కడో జరిగింది కదా, మా ఇంట్లో కాదు కదా, లేదంటే మా కాలనీలో కాదు కదా, నా రిలేటివ్స్ కాదు కదా. ఇవన్నీ ప్రతి హిందూ మహిళ పిల్లలకు నేర్పించాలి. ఇదివరకు మనకు గురుకులాలు ఉన్నప్పుడు గురుకులాల నుంచి ఆ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుండేది. ఇప్పుడు మనకేమైందంటే గురుకులాలు లేవు, మనకి ఎకో సిస్టమే లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి ముస్లిం పిల్లాడు మద్రసాకి వెళ్తాడు ఎవ్రీ వీకెండ్ కానీ ఫ్రైడే కానీ. వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నేర్పిస్తారు, అచ్చా నువ్వు ఒక ముస్లింగా ఉండాలి, హిందూ దేవి దేవతలకు నమస్కారం చేయొద్దు, హిందూ ఫ్రెండ్స్ ఎవరైనా తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, ఇట్లాంటివన్నీ ముందు నుంచే చెప్తారు చిన్నప్పటి నుంచి పిల్లలు. క్రిస్టియన్ పిల్లలకు కూడా ఏం చెప్తారు, మీరు సండే వాళ్ళు క్రిస్టియన్ చర్చ్కి వెళ్తారు కాబట్టి సండే స్కూల్స్ అని జరుగుతాయి చర్చిల్లో. అక్కడ పిల్లలకి ఏమని చెప్తారంటే హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, మీరంతా స్వర్గానికి వెళ్తారు, నువ్వు కేక్ ఇవ్వు హిందూ ఫ్రెండ్కి, కానీ హిందూ ఫ్రెండ్ తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, అది తింటే నీకు దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు అని చెప్తాం. మన దగ్గర కనీసం వీళ్ళు ఇట్లా చెప్తారు అని కూడా చెప్పం. మనకి ఏం చెప్తాం, అందరు మన వాళ్ళే, అన్నీ ఒకటే, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా, కానీ మీరు నన్ను చీప్గా చూసిన అనుకో, స్వాభిమానం అనేది ఒకటి ఉండాలి కదా. మీరు ఒక చెంప మీద కొడితే మీ చెయ్యి నరకాల, ఎందుకు నరకాలే, రేపు మీరు ఆ చేయితో ఇంకెవరిని కొట్టకుండా, నన్ను కొట్టినందుకు రియాక్షన్ కాదు అది, మీరు ఇప్పుడు నా మీద చేసిన అత్యాచారం ఏదైతే జరిగిందో అది ఇంకొకరి మీద మీకు చేసే అర్హత లేకుండా మిమ్మల్ని చేయడం, ఇట్లాంటివన్నీ నేర్పించగలరు. క్షాత్ర తేజంలోకి హిందూ పిల్లలు రావాలి. అది ప్రతి తల్లి జిజియాబాయి లాగా అయ్యి ఛత్రపతి శివాజీని, ఝాన్సీ లక్ష్మీబాయిని తయారు చేయగలిగితే, మనము అలా తయారైనప్పుడు మన ధర్మాన్ని కాపాడుకుంటామే తప్ప వేరే వాళ్ళ మీద అటాక్ చేయం. మీరు ఎప్పుడైనా చూసిండ్రా భారతదేశం చరిత్రలో వేరే దేశాల మీద మనం దౌర్జన్యాలు చేసినామా? మన సంస్కృతిలో పరస్త్రీ పరధనం ముట్టుకోవద్దని చెప్తారు, పరస్త్రీ మాతృవత్ పరధారీషు అని చెప్తారు. అంటే వేరే ఒక స్త్రీ నీకు తల్లితో సమానం, వేరే వాడి సంపద పాముతో సమానం, అంటే అంత విషపూరితమైంది, తీసుకోవద్దు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. ఇతర దేశాలు మన మీద అటాక్ చేస్తే తప్ప మనం స్వయంగా వెళ్ళిన సందర్భాలు అయితే దేశ చరిత్రలో లేవు. ఎందుకు? మనము అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ, అంటే నువ్వు అహింసను పరమ ధర్మంగా అంటే హైయెస్ట్ ధర్మగా తీసుకో, కానీ నీ ధర్మం మీద ఎక్కడైనా దాడి జరిగినప్పుడు అప్పుడు వాడిని ఎంత హింసించినా కూడా తప్పలేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ధర్మస్థాపన కోసం హింస చేస్తున్నావు కాబట్టి తప్పలేదు. నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం చేసిన దానికి నీకు రియాక్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి సెల్ఫ్లెస్గా నువ్వు ధర్మం కోసం పనిచేసినప్పుడు నువ్వు ఇంకా హయ్యర్ స్టేట్కి వెళ్తావు, నీకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మేడం ఖురాన్కి సంబంధించిన ఇస్లాం వాళ్ళు హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు, బైబిల్ సంబంధించిన పాస్టర్స్ హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు. మళ్ళీ అటు ఇటు కాకుండా నాస్తికులు కూడా హైందవ ధర్మాన్ని కించపరుస్తారు, వ్యతిరేకిస్తారు. సో వీళ్ళంతా హోల్ అండ్ సోల్గా ఒకటై హైందవ ధర్మాన్ని విమర్శించే పరిస్థితులు ఉన్నాయి అని అంటే మన చరిత్ర గొప్పదనా, లేదంటే భవిష్యత్తులో ఎలివేట్ కావద్దనా, ముందుకు వెళ్ళొద్దనా, ఎట్లా అన్నట్టు? దీనికి వన్ లైన్ స్టేట్మెంట్ ఏముంటది అంటే, పళ్ళున్న చెట్టుకే రాయల్ దెబ్బలు. దీన్ని మీరు ఇంకా క్లారిటీగా ఇప్పుడు దీనికి ఎస్ఏ ఆన్సర్ ఎట్లా ఉంటదంటే, మనకు 3 శత్రువులు ఉన్నాయి. 3 శత్రువులు కాదు, 3 మన మీద అటాక్ ఉన్నారు. అంటే మనం ఒక అంతఃపురంలో ఉన్నాము, హిందువులము, మన దేశం అది. బయట మనకు 3 శత్రువులు ఉన్నాయి. ఒకటి ముల్లా, 2 మిషనరీ, 3 మార్క్సిస్ట్. నేను చెప్పిన దీన్ని 3 M's అని ఇదివరకు ఒకసారి నేను చెప్పిన. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. ముల్లా అంటే ఇస్లాం, వాళ్లకు భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలని. మిషనరీ వీళ్లకు భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలని. మిషనరీస్ అంటే క్రిస్టియన్ మిషనరీస్. మార్క్సిస్ట్ వీళ్లకు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని. ఈ 3 థియరీస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీలో. ముల్లా అంటే ఇస్లామిక్, మిషనరీ అంటే క్రిస్టియానిటీ, మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్ట్. 800 years మనము ఇస్లామిక్ దౌర్జన్యాలు ఫేస్ చేసినాం. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ వీళ్ళందరూ. రజాకర్లు తెలంగాణలో కూడా దౌర్జన్యాలు చేసి తెలంగాణని ఇస్లామిక్ దేశంగా చేయడానికి ట్రై చేశారు.
ఇక్కడ ఉన్న హిందువుల్ని మతం మార్చడం కోసం. కాలేదు. మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు మతం మారడం కష్టంగా ఉన్నది వీళ్ళని మార్చడం అని సంపదను కొల్లగొట్టిండ్రు. మొత్తం ట్రక్కులు టన్నులుగా మన దేశ సంపదను మొత్తం లండన్కి తీసుకెళ్ళిండ్రు. కానీ ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేయలేకపోయినారు. మూడోది మార్క్సిస్ట్. 1947 తర్వాత బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. కమ్యూనిస్టులు ఏం చేయాలని ట్రై చేసిందంటే ఇస్లామిక్ అట్రాసిటీస్ ని, బ్రిటిష్ అట్రాసిటీని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు అక్బర్ దౌర్జన్యాలు చేసిండు అనే దాన్ని పక్కన పెట్టి అక్బర్ ద గ్రేట్ ఇట్లాంటి నేర్పించాడు. బ్రిటిష్ మన సంపదను కొల్లగొట్టడం కోసం రైళ్లు వేసుకొని సంపదలను ఆ రైల్వే ట్రాక్లతోని సంపదను తరలించుకుంటూ పోతే బ్రిటిష్ మన దేశానికి వచ్చి మనకు రైల్వే ట్రాక్లు వేసాడు. అంతకుముందు మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు. దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. సొరంగ మార్గాలు చేసిన దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్. ఇది ఎవరు చేసిన అంటే మార్క్సిస్ట్ 1947 నుంచి కమ్యూనిస్టులు ఈ దేశంలో తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకే చూడండి అక్బర్ ద గ్రేట్ అనే ఒక సినిమా, అందుకే చూడండి హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ అనే మూవీ చూసిండ్రు. అసలు రియల్ లైఫ్ అక్బర్ ఎట్లున్నారు, అక్బర్ వాళ్ళ వారసుల ఫోటోలు చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతారు మీకు. లాస్ట్ బహదూర్ షా డఫర్ ఎట్లున్నాడు చూడండి, బిచ్చపోన్ లెక్క ఉంటాడు వాడు. కానీ హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ సినిమాని అంత హైప్ తీసుకొస్తారు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళది ఎట్లుంటది అంటే ఈ చిన్న చిన్న పాస్టర్లు ఎవరైతే ఉంటారో ఈ మధ్య నేనున్నా అని ఎగురుతున్నారు అన్నట్టు. వీళ్ళని ఎవరు దేకట్లేదు కానీ వీళ్ళు వాళ్ళు హైప్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్తారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఏదైతే ఉందో సైరా సినిమా చూడొద్దట, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాలు చూడొద్దట. ఎందుకంటే అక్కడ విలన్ ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి వీళ్ళు అట్లాంటి సినిమాలు చూడొద్దు అని చెప్తారు. ఇక మార్క్సిస్ట్ చిన్న చెప్తా వినండి. కుబేరా మూవీ వచ్చిందా, అందులోనట మసీద్ దగ్గర భోజనం దొరుకుతుందట, చర్చి దగ్గర భోజనం దొరుకుతుందట, తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నిత్యాన్నదానం జరుగుతుంది, ఆడనట తిండి దొరకదంట. దీన్ని కమ్యూనిజం చేస్తున్న వైట్ వాష్ అన్నమాట. అట్లని హిందూ సమాజం లోపాలు లేవని నేను చెప్పట్లేదు, లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలోనే లోపాలు ఉన్నప్పుడు ఒక సమాజంలో లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమాజం, ఎప్పటి నుంచో వస్తున్న నాగరికత, దీనిలో లోపాలు ఉండొచ్చు. కానీ ఆ లోపాలు ఇంక్లూజివ్ ఉన్నాయా, ఎక్స్క్లూజివ్ ఉన్నాయా? మీరు ఆ ఎక్స్క్లూజివ్ వాటితో ఇంకా డివైడ్ చేయాలని చూస్తున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ లో కుబేరా సినిమా చూడండి. ఏం చెప్తున్నారు అందులో, హిందుత్వానికి అగెయిన్స్ట్ ఉంటుంది. ఈ శేఖర్ కమల బ్యాచ్ సినిమాలు చూడండి, శేఖర్ కమల, సాయి పల్లవి, రీసెంట్ గా ఒక ఆమె వచ్చింది, వీళ్ళకు ఏమంటారు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు తోడు దొంగ చైతన్య అని ఒక అమ్మాయి వచ్చి ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అట, హిందుత్వానికి వ్యతిరేకమట. రేపు మోదీ పోయినాక యోగి వస్తాడు, అప్పుడేం చేస్తామట. మీరు మోదీ పోయినాక యోగి కాదు, తరతరాలుగా ఛత్రపతి శివాజీ పోయినాక సంభాజీ వచ్చిండు, సంభాజీ తర్వాత మోదీ వచ్చిండు, ఇప్పుడు తర్వాత యోగి వచ్చింది. ఇట్లా భరతమాత పంపిస్తూనే ఉంటది, వారసులను గంటనే ఉంటది, పంపిస్తూనే ఉంటది. మీరు ఎంత ట్రై చేసినా ఏం చేయలేరు, ఈ నాగరికత ఏమీ చేయలేరు. అసలు ఈ నాగరికతను టచ్ చేసి దీన్ని సమూలంగా నిర్మూలించాలి అని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, అది జరగని పని. అంటే ఇతర ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే తరిమి కొట్టాలి, అదే మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతరేయాలి అనేది, అది దీనికి సూటబుల్ అయితే అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ మళ్ళీ ఈ దేశానికే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఏమనాలి, ఎట్లా చేయాలన్నట్టు. మనము 800 సంవత్సరాలు ముస్లింల వల్ల గాని 200 సంవత్సరాలు బ్రిటిష్ వల్ల గాని ఎప్పుడు ఓడిపోలే. మనతోనే ఉండి ధర్మానికి దేశానికి ద్రోహం చేసేవాడు ఉంటాడు చూసినా, వీడు పోయి వాళ్ళతో గెలవడం వల్ల మనం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఎప్పటికీ ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది, ఎన్ని జనరేషన్స్ అయినా ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. వాళ్ళు 100 మంది కౌరవుల్లాగా ఉంటారు, మనం 5గురమే ఉంటాం పాండవుల్లాగా, విజయం మనదే అవుతుంది. ఒక వ్యక్తి అంటాడు నేను కట్టర్ హిందువుని కానీ గో హత్య చేయాలని చెప్పి వేదాలలోనే ఉంది అని ఒక వ్యక్తి అంటాడు. ఒక వ్యక్తి అంటాడు నేను హిందువునే కానీ ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ ఈ దేశానికి ఒక కులగజ్జి లెక్క తయారైపోయింది అని ఒక వ్యక్తి అంటాడు. మళ్ళీ ఏందిరా నాయన అంటే నేను హిందువునే అంటాడు. సో ఏందన్నట్టు వీళ్ళ ఏ ముసుగులో ఉండి ఎట్లా మాట్లాడుతున్నారు, ఇలాంటి వ్యక్తులను ఎలా గ్రహించాలి మనలాంటి వాళ్ళంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందువుని ఆవును చంపమని వేదాల్లో ఉందనేది టోటలీ రాంగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే రాంగ్, ఎక్కడుందో చెప్పమన్నాను ఒకటి. రెండోది, ఒకవేళ వేదాలు అట్లా చెప్పి ఉంటే ఎందుకు గోహత్య చేయొద్దు అని మనం అంటున్నాం? గోని ఎందుకు సెక్రెట్ గా ఉంచాలి? ఏదైనా ఒక ఇన్నర్ ఎజెండా ఉండాలి కదా. ఇప్పుడు గోహత్య చేయొద్దు అని చెప్తున్నది హిందూ సమాజం.
హిందుత్వవాదం అంటున్నప్పుడు నీకు అక్కడ బర్రె దున్నపోతుకు ఈ కండిషన్స్ ఉండవు. గోవుకి ఎద్దుకు ఉంటది. ఎద్దు శివుడి వాహనంగా మనము దాన్ని కూడా ఆరాధిస్తాం. గోవుని గోమాత, ఎందుకంటే పాలు దాగినాం కాబట్టి దాన్ని చంపొద్దు అనే దాంతో ఉంటాం మనం. ఈ రెండు కాకుండా మిగతా రెండిటి గురించి మన దగ్గర రూల్ ఏం లేదు. ఎక్కడ వేదాలలో ఉంది అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. 2, RSS లో భరతమాత చేతిలో ఉన్న ఆ కాషాయ ధ్వజాన్ని మాత్రమే గురువుగా భావించాలని చెప్తాం. అక్కడ కులం ఎక్కడుంది? RSS లో మీరు కులం గురించి మాట్లాడడం అంటే ప్రస్తావన లేదు. ఎందుకంటే RSS అనేది ఇంటర్నల్ ఆర్మీ. అంటే RSS భావజాలాలు ఈ దేశానికి పెనుముప్పుని తీసుకొస్తాయి భవిష్యత్తులో. ఎట్లా ఏదో చేస్తారు వీళ్ళు. కేవలం హిందువుని హిందువుగానే చూస్తారు. ఇతర మతస్థులు ఈ దేశంలో ఉండేలాగా లేకుండా ప్రేరేపిస్తారు. ఇలాంటివన్నీ చెప్తుంటారు. వెరీ ఫస్ట్ ఆ స్టేట్మెంట్లనే మిస్టేక్. ఏంటిది అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలను క్రిస్టియన్లను వీళ్ళు ఒప్పుకోరు అంటే అసలు ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ ఏడు ఉన్నారండి? వాళ్ళంతా మతం మారిన హిందువులు కదా. మీరనే ఏ పాస్టర్లు అయినా కూడా పాస్టర్ల పేర్లు, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, తాతల పేర్లు అడగండి, హిందువులే ఉంటారు. వాళ్ళంతా మతం మారిన మాజీ హిందువులు. అంతే. వాళ్ళని మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనొద్దు. మాజీ హిందువులు, మతం మారిన మాజీ హిందువులు. పేరేదో బాగుంది మేడం. నేను ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలను ముస్లింల లాగా, క్రిస్టియన్లను క్రిస్టియన్ లాగా ఫీలే కాను, ట్రీటే చేయను. మతం మారిన మాజీ హిందువులు. పాయింట్ 1. ఇస్లామిక్ దురాక్రాంతలు అంటే వాళ్ళు కత్తి పదునుకు భయపడి మతం మారిన మీకే అంతుంటే ఆ కత్తి పదునుకు కూడా తట్టుకొని హిందువులుగా ఉన్న మాకెంత ఉండాలి అని అబ్దుల్లాని అడుగుతా నేను. మనం పంట పండించుకున్న తర్వాత ఆ పంటను మొత్తం బ్రిటిష్ ఆఫీసర్లు తీసుకపోతే వెనక నుంచి వెళ్ళి పాస్టర్లు వచ్చేసి నీకు దేవుడు బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పి వాడికి బియ్యం బస్తా ఇచ్చి వాడిని కన్వర్ట్ చేయడం వల్ల వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళందరినీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. అంటే బియ్యం బస్తాకి ఆకలితోనే అలమటిస్తూ బియ్యం రాగానే ఆ ఆకలికి తట్టుకోలేక పిల్లం కోసమో పిల్లల కోసమో మతం మారిన జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే, జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే ఆ తిండి కోసం చావనైనా చేస్తా గాని మతం మారా అని అనుకున్న నా పూర్వీకులు ఉన్న వారసులుగా ఉన్న నాకెంత. ఇది మీ నోటీస్కి వచ్చే ఉంటుంది మేడం. ఇది ములుగు, భూపాలపల్లి, లేదంటే మంచిర్యాల, నిర్మల్ ఆ ప్రాంతాలలో అడవి ప్రాంతాలు ఉంటాయి కదా, ఎక్కువ మా ట్రైబ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నివసిస్తుంటారు. అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. ఈ చాలా మంది పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక 4-5 రకాల ఫ్రూట్స్, రైస్, ఆయిల్, ఇంకా బేసిక్ నీడ్స్ ఏవేవి ఉన్నాయో తీసుకెళ్ళి ఒక సెంటర్లో పెడతారు. గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ పెట్టి దేవుడు ఇది మీకు ఏమని చెప్పిండు, యేసు ప్రభు నాకు రాత్రి కల్లోకి వచ్చి చెప్పిండు మీకు అందించమని. అంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు హిందువులు ఏంటనంటే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రకంగా వాళ్ళు స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇప్పుడే కాదండి, బిఫోర్ 1947 కూడా నుంచే జరుగుతుంది. వాళ్ళు అప్పుడే డిసైడ్ అయినరు ఏం చేసినా హిందువుల్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయలేకపోతున్నాం, డబ్బులు మొత్తం కొల్లగొట్టినా సంపదను కొల్లగొట్టినా కూడా మార్చలేకపోతున్నాం, ఈ దేశాన్ని మేము వెళ్ళిపోయే లోపల క్రిస్టియన్ కంట్రీగా చేద్దాము అంటే కాలేదు. ఏం చేద్దామని అనుకున్నప్పుడు వీళ్ళకు ఆకలి ఎవరికైనా కూడా నిజమైన దేవుణ్ణి చూపిస్తుందని మొత్తం వాళ్ళు పండించుకున్న పంటనంతా తీసుకొని వెళ్ళిపోయేది బ్రిటిష్ ఆఫీసర్స్. తీసుకుపోయిన తర్వాత మిషనరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ బస్తాలల్లో బియ్యాన్ని నింపి ఆ బస్తాలను పట్టుకొని వచ్చి ఆకలిగా ఒక వారం 10 రోజుల నుంచి అలా ఆకలితో ఉన్న ఫ్యామిలీకి బియ్యం బస్తా ఇచ్చి నీ పేరు జనార్దన్, ఈ బియ్యం బస్తా తీసుకున్నప్పటి నుంచి నీ పేరు జాన్సన్, ఇప్పుడు దేవుడు నీకు ఈ బియ్యం బస్తా ఇచ్చిండు, బియ్యం బస్తా తోని మతం మారిండు, వాళ్ళనే రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ స్టేట్మెంట్ చూడండి, రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అనేది పాపులర్ స్టేట్మెంట్. మతం మారిన మాజీ హిందువులందరికీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ రైస్ బ్యాగ్ తోని మతం మారిన వాళ్ళందరే వీళ్ళు. ఇట్లా అయింది. వీళ్ళు 1947 తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళ విషప్ బీజాలని ఇక్కడ ఉంచిపోయినారు. 1 రూపీ లీజ్ 100 years కి, అంటే సంవత్సరానికి ₹1 కడితే 100 సంవత్సరాల లీజు కింద చర్చిలకు ఎన్నో వేల ఎకరాలని బ్రిటిష్ పోయే ముందు డాక్యుమెంటేషన్ ఇచ్చేళ్ళింది. అవన్నీ మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అట్లా వేల ఎకరాలు మిషనరీ చేతులలో ఉన్నాయి. అవే కాన్వెంట్ స్కూల్స్. ఆ కాన్వెంట్ స్కూల్స్ ఏమైనాయంటే ఎవరైతే క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయినరో వాళ్ళకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవడం. ఇప్పుడు ల్యాండ్ మీకు ప్రాబ్లం లేదు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ప్రాబ్లం లేదు, హిందూ పేరెంట్స్ నుంచి వెళ్ళి మీకు డబ్బులు వస్తాయి స్కూల్ని రన్ చేయడానికి. ఇక మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీ కమిటెడ్ ఉంటారా లేదా? అట్లా క్రిస్టియన్ పాపులేషన్ పెంచుకుంటూ వెళ్ళింది. ఇదే మీరు ఇందాక మీరు చెప్పినట్టు గిరిజనుల ప్రాంతాలలో ఏమైతుందంటే అక్కడ బోర్ వేస్తారు, ఒక బోర్ వేసేసి అక్కడ దూరంగా వీళ్ళు వెళ్ళి బిందెలలో నీళ్ళు తెచ్చుకుంటారు ఆడవాళ్ళు. తెచ్చుకునేటప్పుడు వీళ్ళకి దారిలో ఏంటంటే ఆ బోర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి, నీళ్ళు ఇమ్మని అడిగితే మతం మారితే నీళ్ళు ఇస్తాం ఫెసిలిటీస్ ఉంటాయి అన్నప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకు? మారాలనిపిస్తుంది. మళ్ళీ హిందువులు ఏమనుకుంటారు, యూజువల్ గా కూడా అందరు దేవుళ్ళు ఒకటే అనేది మనకు ముందు నుంచి చెప్పింది. కానీ అది ఏం చేస్తారంటే వీళ్ళు మారేటప్పుడు మారిన వెంటనే హిందూ దేవి దేవతలను తిట్టరు. ఫస్ట్ కన్వర్షన్ ఎట్లుంటదంటే గోపురం ఉంటది కదా, ఆ గోపురం అట్లే ఉంటది, పైన సిలువ ఉంటది. మేరీ మాతకు కూడా పసుపు కుంకుమ పెడతారు. మేరీ మాతను మధ్యలో ఇప్పుడు బతుకమ్మ ఆడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని మతం మారమంటే బతుకమ్మ వదిలే బుద్ధి కాదు కదా, బతుకమ్మ మీద సిలువ పెడతారు, గొబ్బెమ్మని తీసేసి గౌరమ్మని తీసేసి సిలువ పెట్టేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్నగా సాఫ్ట్ కన్వర్జన్ చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆటపోతులు కోస్తున్నారు. ఎందుకంటే వెంటనే మతం మారమంటే మారబుద్ధి కాదు కదా. వెంకటేశ్వర స్వామి గీతం ఉంటది, శ్రీనివాస గోవింద, అది గోవింద అంటే ఏదో రకరకాలుగా వస్తుంది వాళ్ళ దాంట్లో కూడా. సో ఎట్లా అదే సాఫ్ట్ కన్వర్జన్, వెంటనే క్రిస్టియానిటీ అసలు స్వరూపం చూపించి జీసస్ మాత్రమే దేవుడు, రాముడు కృష్ణుడు సాతాను అని చెప్తే నమ్మరు, ఒప్పుకోరు, మారరు. కాబట్టి ఇట్లా మెల్లమెల్లగా మార్చి కానీ బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో బైబిల్ మొదలైనప్పటి నుంచి ఉన్న జనాభా ఆ బైబిల్ ని విశ్వసించే వాళ్ళకంటే ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇతర దేశాలలో వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో కూడా 2010 లేదా 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 20 ఏళ్ళు కదా, మన జనాభా బైబిల్ నమ్మే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఈ రకంగానే వాళ్ళు సాఫ్ట్ కన్వర్షన్ చేసుకుంటారా ఎట్లా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలెక్ట్ అయినప్పుడు సీఎం గా ఉమ్మడి ఆంధ్రాకు ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో 2% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ ఆయన వెళ్ళిపోయేటప్పటికి 7% అయిందండి. 5% ఎక్కువ. ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వ ఫలాలన్నీ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇచ్చింది. ఒక క్రిస్టియన్ గాని ఈవెన్ ఒక ముస్లిం గాని పవర్ లో ఉంటే వాళ్ళ కమ్యూనిటీని గ్రో చేసుకోవాలి, అంటే సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని ఒక కీ రోల్లో ఉన్నాను అనుకోండి రాజకీయాల్లో, ఒక స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా గాని ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉంటే అక్కడ ఉన్న హిందువులని వాళ్ళ మతం వైపు మర్చుకోవడానికి ఏమేమైతే అవసరమో అవన్నీ అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ మతం ముఖ్య ఉద్దేశం సంఖ్యాబలాన్ని పెంచుకోవడం.